అందరికీ నమస్కారం. ఈరోజు మనం వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకుందామండి. వృశ్చిక రాశి వారికి ఈ యొక్క ఆగస్టు 20వ తేదీన బుధవారం నాడు ఈ రాశి వారి యొక్క జాతక ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారు కొత్తగా మన ఛానల్‌ను చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి ఆలస్యం చేయకుండా వృశ్చిక రాశి వారి యొక్క పూర్తి జాతక ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, అలాగే రేపటి రోజున ఎటువంటి శుభ పరిణామాలు మీ జీవితంలో తలెత్తబోతున్నాయి అనేటటువంటి పూర్తి అంశాల గురించి అయితే తెలుసుకుందాం. రేపటి రోజున ప్రతికూలమైనటువంటి సమయాన్ని మీరు జయించగలరు. ఇటువంటి విషయాలన్నీ కూడా వివరంగా ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ప్రస్తుతం ఈ రాశి వారికి గత నడుస్తున్నటువంటి కొన్ని రోజుల్లో మీకు ఏంటంటే కొంచెం కష్టకాలమే ఎక్కువగా కనిపిస్తూ ఉంది. అయితే మీరేంటంటే చాలా రోజుల నుండి కొన్ని సమస్యలకు అంటే మీకు సరిపోనటువంటి సమస్యలు అంటే మీకు సెట్ కానటువంటి సమస్యలు, కష్టాలు, అసలు మీకు సంబంధమే లేనటువంటి వ్యవహారాలు వీటన్నింటిలో కూడా ఇరుక్కొని చాలా బాధలు పడుతూ ఉన్నారనమాట. గత కొంతకాలంగా మిమ్మల్ని కొంచెం కొన్ని పనుల్లో నిరాశ నిస్పృహకు ఎక్కువగా మీరు గురవటం కూడా జరుగుతూ ఉంటుంది. మరి అయితే ఈ పెండింగ్లో ఉన్నటువంటి పనులు కూడా మిమ్మల్ని ఎక్కువగా బాధ పెట్టడం లాంటివి జరుగుతున్నాయి. ఉద్యోగంలో కావచ్చు, అటు వ్యాపారంలో కావచ్చు, ఇలా అన్ని రంగాల్లో కూడా మీరు పనిచేసే చోట మీకు బాగా కలిసి రావడం, అలాగే మీకు గురు అనుగ్రహం అనేది బాగా పెరగబోవడం జరగబోతుంది. అయితే ఇన్ని రోజుల నుండి మీరు పడుతున్నటువంటి బాధలన్నీ కూడా ఒక కొలిక్కి రాబోతున్నాయండి. మంచి శుభవార్తలను అయితే మీరు చాలా రోజుల నుండి వినాలనుకుంటున్నటువంటి శుభవార్తలు వినబోతున్నారు. అలాగే మీకు రేపటి రోజున కొన్ని విషయాలు అయితే ఆశ్చర్యపరిచేటటువంటి విషయాలు కూడా జరగబోతున్నాయి. మరి ఇంతకీ ఎటువంటి విషయాలు రేపటి రోజున మీ జీవితంలో ఎదురు కాబోతున్నాయి అనేది కూడా తెలుసుకోండి. ముందుగా ఈ రాశివారి యొక్క గుణగణాలు, మనస్తత్వం విషయానికి వస్తే కానీ ఏదైనా కానీ సాధించేటటువంటి గొప్ప మనస్కులనే చెప్పుకోవచ్చు. అంటే ఏదైనా కానీ పట్టు వదలనటువంటి విక్రమార్కుడు అంటారు కదా, అలా ఒక పనిని కనుక ఎంచుకున్నారంటే దానిని సాధించేంత వరకు నిద్రపోనటువంటి మనస్తత్వం వీరికి ఎక్కువగా ఉంటుందన్నమాట. అంతేకాకుండా ఎదుటి వ్యక్తులకు ఏదైనా ఇబ్బందిలో ఉంటే మాట సహాయం కావచ్చు, లేదంటే వారికి ఏదైనా సలహాలు కావచ్చు, ఇలా చాలా వరకు ఈ రాశి వ్యక్తులు ఎదుటి వ్యక్తులకు ఎటువంటి వాళ్ళైనా కానీ చాలా సపోర్టివ్గా ఉంటారండి. అంతేకాకుండా మంచిగా వాళ్ళని ఏదైనా కానీ ఒక విషయంలో కానీ, ఒక సహాయం చేయడంలో కానీ, ఇలా ఏదైనా వారికి ఏదైనా కష్టకాలంలో కానీ ఉపయోగపడటానికి ముందుంటారనమాట. ఇక కుటుంబ సభ్యుల కోసం చాలా అంటే చాలా సమయాన్ని కూడా కేటాయించడానికి వీరు ఎక్కువగా ఇష్టపడతారు, విలువని ఇస్తారు. కుటుంబ సభ్యుల కోసం త్యాగం చేయడానికి అసలు వెనకాడరు. ఇక అలాగే వారి సంతోషాన్ని అంటే వారు సంతోషంగా ఉండడానికి వీరి సంతోషాన్నైనా విడిచిపెట్టమంటే హాయిగా విడిచిపెట్టేస్తారు. అంతగా కుటుంబం అంటే ప్రాణం పెట్టేస్తారు. కుటుంబానికి విలువనిస్తారు. ప్రతి క్షణాన్ని కూడా ఎంజాయ్ చేస్తారనమాట. కుటుంబ సభ్యుల కోసం ప్రత్యేకమైనటువంటి సమయాన్ని కేటాయిస్తూ ఉంటారు. అలాగే వారితో సరదాగా గడపడం, కాస్త సమయం ఉన్న బయట ఫ్రెండ్స్తో కంటే కుటుంబ సభ్యులతో ఎక్కువగా టైం అనేది కేటాయిస్తూ ఉంటారు. అలాగే వీరితో సంతోషంగా మాట్లాడడానికి ఇష్టమైనటువంటి భోజనం చేయించుకునేటటువంటి తీరు కూడా వీరిలో ఎక్కువగా ఉంటుంది. అంటే సరదాగా గడపడం, సరదాగా మాట్లాడటం ఇదే కదండి మనిషికి కావాల్సింది. ఇలా వీరు ఎంతో ఎంజాయ్మెంట్తో సంతోషంగా ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారనమాట. అలాగే ఈ రాశి వారి యొక్క భాగస్వాములను అదృష్టవంతులుగా కూడా చెప్పుకోవచ్చు. అలాగే వీరికి ఏంటంటే అండి ప్రతి క్షణాన్ని కూడా ఎంజాయ్ చేయడం అంటే బాగా ఇష్టం అనమాట. వీరికి బాధలు, కష్టాలు ఇలాంటివన్నీ కూడా వింటూనే ఉంటాయి. కానీ ఏంటంటే వాటి గురించి కంటే కూడా సరదాగా కాలక్షేపంగా టైంపాస్గా కామెడీగా మాట్లాడుతూ అందరితో కూడా సంతోషంగా ఉండాలి, ఎంజాయ్ చేయాలి, బాధలన్నీ కూడా మర్చిపోవాలి, ఎప్పుడూ కూడా ఉండేటటువంటి బాధలే కదా, ప్రశాంతమైనటువంటి వాతావరణంలో చక్కగా ఆనందంగా గడిచిపోతే ఈ జీవితం ఎంతకన్నా ఏం కావాలనే దానికి బాగా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. ఇక ప్రత్యేకంగా వీరి యొక్క భాగస్వామి ఎవరైతే ఉన్నారో వారిని నెత్తిన పెట్టుకొని మరీ చూసుకుంటారనే చెప్పుకోవాలండి. ఇక వీరు పని విషయానికి వస్తే వీళ్ళు ఏదైనా పని అనుకుంటే ఆ పని అయిపోయే వరకు నిద్రపోదు. అంత యాటిట్యూడ్, అంత యాక్టివ్గా పనిలో శ్రద్ధ, మేము సంపాదించాలి, మంచి పొజిషన్లో ఉండాలి, ఒకరి కింద మేము చేయి చాపకూడదు అనేటటువంటి నాయకత్వ లక్షణాలు అనేవి రాశివారిలో ఎక్కువగా ఉంటాయి. అలాగే వీరి కష్టానికి తగినట్టుగా, వీరి తెలివితేటలకు తగిన విధంగా పేరు ప్రతిష్టలు, హోదా, పలుకుబడి అన్నీ కూడా వీరికి సమాజంలో పుష్కలంగా ఉంటాయనే చెప్పుకోవచ్చు. అలాగే వీరికి భవిష్యత్ అనేది బాగుండేలాగా మంచిగా ప్లాన్ కూడా చేసుకుంటారండి. అంతా మంచిగా ఉన్నప్పుడు బాగా కష్టపడతారు కాబట్టి భవిష్యత్ అనేది ఎవరి దగ్గరకు వెళ్ళి చేయి చాచేటటువంటి పరిస్థితి వీరికైతే అస్సలు ఉండదు. ఒక మాటలో చెప్పాలంటే తరతరాలుగా కూర్చొని తిన్నా కూడా తరగనటువంటి సంపద అనేది మీరు సంపాదించడంలో ముందే ఉంటారండి అని చెప్పుకోవాలి. అలాగే మీకు దానగుణం అనేది కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఎవరికైనా హెల్ప్ చేయడానికి ఖచ్చితంగా ముందే ఉంటారు. ఇక ఏదైనా ఒక వ్యక్తిని ప్రేమించినట్లయితే చాలా ప్రాణంగా ప్రేమిస్తారండి. ఇక
విషయానికొస్తే రేపటి రోజున మీకు గడిచిపోయినటువంటి కొన్ని రోజులుగా మిమ్మల్ని వేధిస్తున్నటువంటి సమస్యలు కావచ్చు, కష్టాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఒక కొలిక్కి రావడం జరుగుతుంది. ఆ సమస్యల నుండి మీకు మంచి పరిష్కారం కూడా దొరుకుతుందండి. అలాగే మీకు ఏదైతే అంటే ఇబ్బందులకు గురవుతున్నటువంటి పని, ఇది మాకిక అవ్వదు, ఇది దీంట్లో వేస్ట్‌గా మాకు సక్సెస్ అనేది రావడం లేదని చెప్పి మీరు దేని గురించి అయితే పట్టించుకోలేదో దాంట్లోనే మీకు మంచి పురోగతి అనేది కనిపించబోతుంది. కళాత్మక, అలాగే విద్య, వైద్య ఇటువంటి రంగాలకు చెందిన వారందరికీ కూడా ఈ రాశి వారికి రేపటి రోజున చాలా అద్భుతంగా ఉంది. అయితే మీపై నరదృష్టి కూడా కొంచెం ఎక్కువగా ఉందండి. నరదృష్టి వలన కొంతమంది శత్రువులు కూడా తయారై కూర్చున్నారు. ఆ శత్రువుల వల్ల మీకు అనుకున్నటువంటి పనులు జరగక ఇబ్బందులు పడేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి నరదృష్టి ప్రభావాన్ని తగ్గించుకోవడానికి తప్పకుండా మీరైతే ఉప్పు, ఆవాలతో దిష్టి తీసేసుకుంటూ ఉండండి. అలాగే రేపటి రోజున మీరు తప్పకుండా గణపతిని ఆరాధించడానికి ప్రయత్నించండి. గణపతిని అది కూడా గరికతో ఆరాధించడానికి ప్రయత్నించండి. బుధవారం ఎంతో విశేషమైనటువంటి రోజు కాబట్టి స్వామివారికి గరిక అంటే ఎంతో ఇష్టం కాబట్టి గణపతికి గరికను అలాగే ఎర్రని పుష్పాలతో స్వామిని అర్చించడానికి ప్రయత్నించండి. ఓం గం గణపతయే నమః అనే ఈ మంత్రాన్ని తప్పకుండా జపిస్తూ స్వామివారి పూజ చేయడానికి ఉపక్రమించండి. అలాగే రేపటి రోజున మీరు కావాలనుకుంటున్నటువంటి కొన్ని విషయాల్లో మీకు మంచి లాభం పొందడానికి కూడా విఘ్నాలు ఎదురవ్వకుండా ఆ గణపతిని మనసారా ప్రార్థించుకొని తర్వాత పనులు అనేవి స్టార్ట్ చేయండి. అలాగే రేపటి రోజున మీ యొక్క సొంత నిర్ణయాలు అనేవి కొంచెం అంటే మీకు కొంచెం బెడిసి కొట్టేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఇంట్లో పెద్దవాళ్ళను సంప్రదించి వారి యొక్క అనుమతి తీసుకొని వారి సలహాలను పాటించడానికి ప్రయత్నించండి. అలాగే బంధువర్గంలో ఒకరితో విభేదాలు ఏర్పడేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఏదైనా కానీ ఒక విషయంలో మీకు ఏదైనా మాట పెరిగి ఏదైనా కొంచెం గొడవకు దారితీసే విధంగా మీకు అనిపిస్తే వెంటనే ఆ సిచ్యువేషన్ను అక్కడ నుండి మీరు అంటే ముగిస్తే మంచిదన్నమాట. లేదా అక్కడ నుండి మీరు వెళ్ళిపోవడం మంచిది. లేదంటే అది మీకు మరింత ఎక్కువగా శిరోభారాన్ని కలిగించవచ్చు. అంటే ఆ పెద్ద గొడవగా మారిపోయి మీరు దాని గురించి ఆలోచించి దీనికన్నా కూడా ఏదైనా ఒక మాట కొంచెం మీకు అర్థమైపోతుంది కదా సిచ్యువేషన్ అనేది ఎలా ఉండబోతుంది అనేది. అప్పుడు మీరు అక్కడి నుండి వెళ్ళిపోవడం వల్ల కొంచెం ఆ గొడవ అనేది తగ్గుముఖం పట్టవచ్చు. అలాగే పాత స్నేహితులను కలుసుకుంటారు. అలాగే పాత స్నేహితుల్లో ఒక స్త్రీ ద్వారా మీకు ఏదైనా కానీ అంటే ఒక కొత్త విషయాలు తెలుసుకోవడానికి అవకాశం కలగబోతుందండి. అంటే మీరు చేసేటటువంటి పని పట్ల మీ పాత స్నేహితులు ఇచ్చేటటువంటి సలహాలు, సూచనలు మీకు బాగా ఉపయోగపడతాయనే చెప్పుకోవచ్చు. అలాగే ప్రేమికుల పరంగా కూడా చూసుకున్నట్లయితే రేపటి రోజున ఈ రాశి వారికి చాలా చక్కగా అద్భుతంగా ఉండబోతుందనే చెప్పుకోవచ్చు. ఇక మీకు ఏదైతే అంటే మీ ప్రేమను చక్కగా వివాహానికి దారితీసే విధంగా మీరు ప్రయత్నాలు కనుక మొదలుపెట్టినట్లయితే రేపటి రోజున మంచి మీకు విజయం సాధించేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రేమికులుగా చక్కగా ఇంట్లో కుటుంబ సభ్యులను సంప్రదించి మీ యొక్క ప్రేమ వ్యవహారాన్ని తెలియపరిచినట్లయితే ఒప్పుకునేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఇరు వర్గాల నుండి మంచి రెస్పాన్స్ అనేది కూడా మీరు పొందేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఇక ఈ రాశి వారు ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వారికి కూడా చాలా అద్భుతమైనటువంటి అవకాశాలు రాబోతున్నాయి. మంచి అవకాశాలు మీకు తట్టే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది. అలాగే రేపటి రోజున మీకు అనవసరమైనటువంటి ఖర్చులు కూడా అధికంగా కనిపిస్తున్నాయండి. కాబట్టి ఈ యొక్క ఖర్చులను కూడా తగ్గించుకునేటటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఏదైనా మన కంటికి నచ్చినటువంటి ప్రతి వస్తువును తీసుకోవడం వల్ల దానివల్ల మనకి ఏ ఉపయోగం కూడా ఉండదు. కాబట్టి మన చేతిలో ₹1 ఉన్నప్పుడు జాగ్రత్త చేసుకోవడం అనేది తప్పకుండా ఉండాలి. స్థిరాస్తులు కొనుగోలు చేసేటటువంటి అవకాశాలు అంటే ఏదైనా భూములు, పొలాలు, గృహ నిర్మాణాలు అవ్వచ్చు. ఇలా ఏదైనా డబ్బులు సంపాదన అనేది రెట్టింపు అయ్యేటటువంటి అవకాశాలు మీకు బాగా ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి స్థిరాస్తులను ఎక్కువగా మీరు పోగొట్టుకోకుండా జాగ్రత్త చేసుకునేటటువంటి ప్రయత్నం అయితే చేయండి. అలాగే మీరు వెంకటేశ్వర స్వామి వారికి తులసి మాలను సమర్పించడం, పిండితో దీపారాధన, పిండి ప్రమిదల్లో నూనె పోసి దీపారాధన చేయడం, ఇంట్లో కానీ గుళ్ళు అయినా కానీ ఇలాంటి నియమాలు పాటిస్తే కూడా మీకు బాగా కలిసి వస్తుందనే చెప్పుకోవాలండి. ఇంకా మీకు ఆంజనేయ స్వామి వారి గుడికి అంటే మంగళవారం రోజు లేసి తమలపాకులు అంటే స్వామివారికి ఎంతో ఇష్టం కాబట్టి తమలపాకులను స్వామికి మాలగా సమర్పించేసి రండి. దీనివల్ల కూడా మీకు చక్కగా ఏదైతే మీ పనులు ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి కదా, ఆ ఆటంకాలన్నీ కూడా దూరం అవుతాయి. అలాగే ఇంట్లో దీపారాధన చేసినప్పుడు ఆ యొక్క దీపారాధన యాలక్కాయని కానీ లేదంటే లవంగం కానీ వేయడం వల్ల ఒక యాలక లేదంటే ఒక లవంగం ఇలా వేయడం వల్ల మీకు బాగా కలిసి రావడానికి కష్టాలు పోవడానికి కూడా అవకాశాలు అనేవి ఏర్పడతాయి. ఈ విధంగా రేపటి రోజున చాలా అనుకూలమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చండి. చాలా ప్రశాంతంగా మీకు తెలియకుండానే రోజు అనేది గడిచిపోతుంది. ఎంత బిజీగా ఉన్నప్పటికీ మీకు ఈరోజు మేము పని స్ట్రెస్ వల్ల చాలా విపరీతమైనటువంటి ఒత్తిడికి అయ్యామే అని చెప్పేటటువంటి ఒక భావన అనేది మీలో ఏర్పడదనమాట. ఎంత పని ఉన్నా కానీ ఆ పని అనేది టైంకి
చక్కగా కంప్లీట్ చేసుకుంటారు. అలాగే కుటుంబంతో టైం అనేది స్పెండ్ చేస్తారు. బయటకు వెళ్ళడానికి కూడా ఉత్సాహంగా ఉంటారు. అలాగే స్నేహితులతో కలిసి చక్కగా ఆటల్లో మీరు పాల్గొనేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అలాగే మీరు పాత స్నేహితులను కూడా కలుసుకోవడం, వారితో కాసేపు చర్చించడం వల్ల మీ మనసు అనేది చాలా రిలీఫ్గా ఉంటుంది. అలాగే కొత్తగా ఎవరైతే ఉద్యోగానికి అన్వేషిస్తూ ఉన్నారో వారికి కూడా మంచి అవకాశం అనేది తలుపు తట్టేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయండి. అలాగే ఉద్యోగంలో ఎవరైతే ప్రమోషన్స్ కోసం కానీ శాలరీ హైక్ ఇట్లాంటివి కోరుకునేటటువంటి వారికి కూడా రేపటి రోజున చక్కగా ఉద్యోగంలో చూసుకున్నట్లయితే చాలా మంచిగా మీకైతే అనుకూలమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. అలాగే సమాజంలో పేరు ప్రతిష్టలు రెట్టింపోతాయి. అంతేకాకుండా మీ యొక్క వ్యాపార రంగంలో కూడా చాలా మంచి లాభాలు అయితే కనిపిస్తున్నాయండి. వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే ఎవరైనా కొత్తగా వ్యాపారం స్టార్ట్ చేయాలని చెప్పి అనుకున్న వారికి కూడా రేపటి రోజున చాలా అద్భుతంగా ఉంటుంది. అయితే మీరు రేపటి రోజున కొత్తగా వ్యాపారం స్టార్ట్ చేసేవాళ్ళు కొంతమంది సలహాలు తీసుకొని స్టార్ట్ చేయండి. తిరిగి రేపటి వీడియోలో కలుసుకుందాం.